చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. మూడవ ఓవర్లోనే ఎయిడెన్ మార్క్రమ్ అవుట్ అవ్వడంతో క్రీజ్లోకి వచ్చిన రిషబ్ పంత్ జోష్ హేజల్వుడ్ వేసిన 4వ ఓవర్లో ఇబ్బంది పడ్డాడు. హేజల్వుడ్ వేసిన షార్ట్ డెలివరీని ఆడబోయి బాల్ నేరుగా పంత్ లెఫ్ట్ ఎల్బోకి చాలా బలంగా తగిలింది. విపరీతమైన నొప్పితో పంత్ గ్రౌండ్లోనే విలవిలలాడిపోయాడు. ఫిజియో వచ్చి బేసిక్ ట్రీట్మెంట్ చేసినా కూడా పంత్కు నొప్పి తగ్గలేదు. నిజం చెప్పాలంటే రిషబ్ పంత్ నొప్పి తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాంతో స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. బ్యాటింగ్ చేయలేక రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్ చేరాడు. ఇక 16వ ఓవర్లో ఆయుష్ బదోని అవుట్ అయిన తర్వాత చేతికి బ్యాండేజ్ కట్టుకొని మళ్ళీ క్రీజ్లోకి వచ్చాడు రిషబ్ పంత్. అయితే ఒక్క పరుగుకే అవుట్ అవ్వడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. రిషబ్ పంత్ త్వరగా కోలుకొని పూర్తి ఫిట్నెస్తో మ్యాచెస్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. Taste the Daily.